హలో ఎవ్రీవన్. సండే వస్తే చాలు ఇంట్లో తప్ప ఎక్కడైనా ఉండొచ్చు అనేది మా కాన్సెప్ట్. అండ్ అందులో మా అత్తమ్మకి ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి డీమార్ట్. అందరు హౌస్ వైఫ్స్కి ఇష్టమైన ప్లేస్ కూడా డీమార్టే. డీమార్ట్ అంటే అదొక మినీ పిక్నిక్. సో ఎప్పుడు వెళ్ళే డీమార్ట్కి కాకుండా ఈసారి మా అత్తమ్మని సర్ప్రైజ్ చేయడానికి పెద్ద డీమార్ట్కి తీసుకెళ్తాము అని చెప్పి నాగల్లో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చేసినాం మేము. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది ఈ డీమార్ట్ అయితే. ఎప్పుడు చూసే డీమార్ట్ చూసి ఇది చాలా పెద్దగా ఉంది, ఇందులో ఏమైనా ఇంకా స్పెషల్గా ఉంటాయేమో అని మా అత్తమ్మ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా ఈ డీమార్ట్కి అయితే వచ్చేసినాము. కానీ మా అత్తమ్మ కన్నా ముందు నాకే నీరసం వస్తుందేమో అనిపిస్తుంది ఈ డీమార్ట్ చూస్తుంటే, అంత పెద్దగా ఉంది. అన్నీ చూసుకుంటూ ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి వెళ్ళాలంటేనే చాలా టైం పడుతుంది. ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మా అత్తమ్మకైతే ఈ డీమార్టే నచ్చింది రెగ్యులర్గా వెళ్ళే డీమార్ట్స్ కన్నా కూడా. కానీ పాపం చాలా తొందరగా అలసిపోయినారు. ఇంకా వద్దులే చాలు, నా వల్ల అవ్వట్లేదు, వెళ్ళిపోదాం ఇంకా అని బయటకైతే వచ్చేసినాము. సో అన్నీ తీసుకున్నవన్నీ కార్లో పెట్టేసి నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. పాపం మా అత్తమ్మ ఎంతో కష్టపడి సర్దుతుంది. సో అలా డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము ఆహ్వానం రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ రెస్టారెంట్ వనస్థలిపురంలో ఉంది. ఈ ఫుల్ రెస్టారెంట్ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఏదో నేను వచ్చానని చెప్పట్లేదు, నిజంగానే బాగుంటుంది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఆర్డర్ చేసేది అయితే బిర్యానీ అండ్ సాంబార్ రైస్. నాకు వడియాలంటే చాలా పిచ్చి. మా అత్తమ్మ పాపం నా కోసం వడియాలన్నీ ఇచ్చేసింది. ఫ్రైస్ అండ్ ఆనియన్ రింగ్స్ అయితే ఎప్పుడు ఉండాల్సిందే, అవి రెగ్యులర్ స్టార్టర్స్ ఆర్డర్ చేసే దాంట్లో. హాయిగా అలా బయటికి వచ్చి బిర్యానీ తింటూ దాంతోపాటు కోక్, ఆహా ఎంత బాగుంటుంది కదా. సండే అంటే అసలైన హాలిడే మా ఇంట్లోనే కనిపిస్తుంది అసలు. అండ్ ఇంత హెవీగా తిన్నాం కదా, సో ఖచ్చితంగా రెస్ట్ ఉండాల్సిందే. సో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బయటికి వచ్చాము. ఇదేంటా అనుకుంటున్నారా, మ్యాంగో క్రోసాన్. నాకు ఎప్పటి నుంచో తినాలని ఉంది. రీల్స్లో చూసి ప్రతిదీ మా ఆయనకి ఇక్కడ తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్ళు అని అడగడం, ప్రతిదీ ఆయన చిరాకు తెచ్చుకోకుండా ప్రతి చోటికి తీసుకెళ్ళడం, నేను అక్కడ బాగా తినడం, ఇది మాత్రం మాకు రెగ్యులర్ రొటీన్. ఇదైతే ఉప్పల్ జన్పాక్ దగ్గర ఉంది. అండ్ నేను వచ్చేసి మ్యాంగో క్రోసాన్ తీసుకున్నా, మా హస్బెండ్ ఏమో చాక్లెట్ క్రోసాన్ తీసుకున్నారు. ఇంకా స్పూన్తో అవ్వదులే, చాలా కష్టం తినడం అని చెప్పి డైరెక్ట్ అటాక్ అన్నట్టు డైరెక్ట్ తినేసాను నేను. మా ఆయన అయితే బాగా నవ్వుతున్నాడు నేను తింటుంటే. అండ్ ఆ క్రోసాన్ పక్కనే చిటి చిటి ఇడ్లీలు అని చెప్పి ఒక బండి కనిపించింది. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి అక్కడ ఇడ్లీలు తీసుకొని ఇక్కడితో మా డిన్నర్ అయిపోయింది. సో ఇది మా సండే రొటీన్. బాయ్ బాయ్, టాటా.